అసలు దీన్ని పైకి పంపించాలనుకుంటే దేనికి నేను సేవలు చేస్తున్నానేంటి, ఈ తల మోసాజ్ చేసుడేంటి, ఈ పాలిచ్చుడేంటి, ఈ కొంగు తుడవడమేంటి, ఇదంతా నాకు గర్వ కాకపోతే ఇంకేంటి. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ భూమిని ఖచ్చితంగా డిశ్చార్జ్ కాదు, దీని శవం బయటికి వచ్చేలా చేయాలి. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే నేనేం చెయ్యలేను. ఏం చేయాలి, ఎలా చేయాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇక భూమి మాత్రం పాపం అపూర్వ ఆంటీ నన్ను ఎలా లేపేయాలి, లేపేయడానికి ఎలాంటి అవకాశాలు లేవు అని బాధపడుతున్నట్టుంది. ఆంటీ మీరు ఇదేదో చేస్తారని నాకు తెలిసే నేను ఇలా చెప్పాను. ఎందుకంటే నా దగ్గర ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఉండాలని అని భూమి అనుకుంటూ నవ్వుతూ ఉంటే, ఏంటే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదంటే మీరు ఇలా సేవలు చేస్తుంటే నవ్వొస్తుంది. అసలు ఊహించారా మీరు నాకు ఇలా సేవలు చేస్తారని? ఊహించలేదే. అసలు ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. అవునా? అయ్యో పాపం. సరేలే వచ్చారు కదా, చెయ్యాలి, తప్పదు మరి. ఇక చాలు కానీ కాస్త వాటర్ ఇస్తే తాగి పడుకుంటా. ఇందాకే కదా పాలు తాగావు, ఇప్పుడు వాటర్ తాగాలని అనిపిస్తుంది. అప్పుడు వెంటనే వాటర్ ఇవ్వగానే అలా చూస్తున్నారేంటి, తాగిపించండి అని అనగానే వెంటనే వాటర్ని తాగిపిస్తుంది అపూర్వ. మరోవైపు మాత్రం శారద ఇంట్లోకి రాగానే అమ్మేంటి భూమి దగ్గర ఉండకుండా ఇలా ఇక్కడికి వస్తుందేంటి, అసలు ఏమైంది అమ్మకి, అమ్మెందుకు వస్తుంది, భూమి దగ్గర ఉండమని అమ్మకి చెప్పాను కదా. అంతలో శారద ఇంటికి రాగానే, ఏంటమ్మా భూమి దగ్గర ఉండకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అసలు భూమి కోసం నువ్వు ఈ రాత్రి అక్కడే ఉండాల్సి ఉంటుందమ్మా. అలా ఉంటే బాగుండేది. మన అనుకునే వాళ్ళు భూమికి ఉన్నారు కదరా, అందుకే వచ్చేసాను. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా నువ్వు? ఆ శరత్ చంద్ర ఆ అపూర్వ వచ్చారా, అందుకే అందుకే వచ్చేసానురా. ఎందుకంటే వాళ్ళకు తను ఎక్కువే కదా, ఎందుకని వచ్చానురా. వాళ్లకు తను ఎక్కువ కావచ్చు, కానీ మనకు భూమి ఎక్కువ కదమ్మా. నా ప్రాణాలను కాపాడింది, తన ప్రాణాన్ని అడ్డు వేసింది. మన అనుకునే కదమ్మా భూమి అలా చేసింది. అప్పుడు భూమి కూడా మన ఇంటి మనిషే కదా. అసలు నేను ఇలా బ్రతికి ఉన్నందుకు కారణం భూమి కాబట్టి మనం భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. అవునరా, నువ్వు చెప్పినట్టుగా భూమిని కరెక్ట్గా మనమే చూసుకోవాలి. కానీ వాళ్ళు వచ్చారనే నేను వచ్చాను తప్ప భూమి దగ్గర ఉండకూడదనే ఉద్దేశంతో కాదురా. అమ్మా నీ మనసేంటో నీ ఆలోచన ఏంటో నాకు తెలీదా అమ్మా. ఎలాగో భూమి డిశ్చార్జ్ అవుతుంది కదా, కాబట్టి భూమిని ఇక్కడికే తీసుకొని వద్దామమ్మా. కానీ ఆ శరత్చంద్ర ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోవటం ఆ శరత్చంద్ర కాదమ్మా, భూమి ఒప్పుకోవాలి అని అనగానే, సరేరా అలాగే కానివ్వు అని విధంగా శారద అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం, ఏం చేస్తున్నావురా? ఏం లేదు మావయ్య, ఏం చేస్తున్నాను? అవును మావయ్య, భూమి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తుంది? వస్తుంది, రేపు వస్తుంది. మరి రేపు వస్తుందంటే రూము ప్రొవైడ్ చేయాలి కదా, అన్ని సౌకర్యాలు ఆ రూమ్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా మావయ్య. అవును కదా, నువ్వు అవన్నీ చూసుకోరా. సరే మావయ్య అని విధంగా అంటూ ఇక శరత్చంద్ర వెళ్ళిపోగానే ఇక రూమ్లోకి వచ్చి భూమి కోసం అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాడు. అవును ఇవన్నీ చేస్తున్నాను, అసలు భూమి ఎక్కడికి వస్తుంది? అన్నయ్య ఇంటికి వెళ్తుందా, ఇక్కడికి వస్తుందా? భూమినే అడిగితే పోలే, ఎలాగో అక్కడ అత్తయ్య ఉంది కదా అని అంటూ వెంటనే చెర్రి అపూర్వకు ఫోన్ చేయగానే, అంతలో అపూర్వ ఫోన్ని చూసుకుని, ఏంట్రా అసలే కోపంలో ఉన్నానంటే ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదు అత్తయ్య, భూమి పడుకొని ఉందా, కళ్ళు తెరిచిందా? కళ్ళు తెరిచే ఉంది. అవునా, అయితే ఒకసారి ఫోన్ భూమికి ఇవ్వవత్తయ్య. నేనా ఈ సేవను కూడా చేయాలా? ప్లీజ్ అత్తయ్య, మావయ్య ఒక మాట అడగమన్నారు. ఓ అవునా, ఇదిగో నీతో ఏదో మాట్లాడాలంట. ఎవరు? ఇంకెవరు? చెర్రీ. అవునా, చెప్పండి. మావయ్య నీకు రూమ్ని రెడీ చేయమని చెప్పారు. ఓ అవునా, కానీ నాకే రూము రెడీ చేయాల్సిన అవసరం లేదు. అదేంటి భూమి అలా అంటున్నావు? అవును, నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్తాను డిశ్చార్జ్ అయ్యాక. ఏ ఇక్కడికి ఎందుకు రావు?
నేను ఆంటీ వాళ్ళ ఇంటికే వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకే నేను అక్కడికి రానని అంటున్నాను. అవునా భూమి, ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా. ఎందుకులే, అక్కడికి వెళ్తాను సరేనా. అపూర్వ మాత్రం మనసులో నువ్వు అక్కడికే వెళ్ళాలి, ఇక ఇంటికి వస్తే నీకు సేవలు చేయలేక నేను చావాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర హాస్పిటల్కి వెళ్తాడు. ఇక మేడం మాత్రం డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి అని ఈ విధంగా చెప్పగానే అదే సమయానికి శరత్చంద్ర భూమి దగ్గరకు వస్తూ ఉండగా గగన్, శారద, పూరి ముగ్గురు కూడా భూమి దగ్గరకు వస్తారు. గగన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇక భూమిని మేము తీసుకెళ్ళిపోవచ్చా? ఆల్రెడీ చెప్పాం కదా తీసుకెళ్ళండి అని ఆ పెద్ద మనిషికి చెప్పాము. ఓ అవునా అని విధంగా అంటూ వెంటనే గగన్ బయటికి వస్తాడు. ఇక మరోవైపు అమ్మ భూమి, ఈరోజు నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారమ్మా, పద అమ్మ మన ఇంటికి వెళ్దాం అని అనగానే ఇక దూరం నుండి గగన్, శారద, పూరి ముగ్గురు చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే భూమి, లేదు నేను శారద ఆంటీ ఇంటికి వెళ్తాను. ఏంటమ్మా నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? నువ్వు నా కూతురు అన్నప్పుడు నా దగ్గరికి రావాలి కానీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తావు? నీకు ఏ బాధ ఉన్నా కూడా ఈ నాని నీకు తోడుగా ఉండాలి ఈ సమయంలో. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు మన ఇంటికే రావాలమ్మా, అక్కడికి ఎలా వెళ్తావు? అది మనిల్లు అని ఈ విధంగా అంటూ ఉంటే భూమి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అపూర్వ మాత్రం దీన్ని ఇంటికి తీసుకుని వస్తే ఏకంగా ఇదే ఇంటి వారసురాలని ప్రకటించేస్తాడేమో అని అంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఇక భూమిని శరత్చంద్ర తీసుకెళ్ళిపోతూ ఉంటే గగన్, శారద ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏంట్రా ఇలా జరిగింది? వద్దమ్మా వెళ్ళనివ్వు అనే విధంగా గగన్ కూడా అంటూ చాలా బాధగదీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఆంటీ మీతో రావాలని ఉంది కానీ నాన్న మాటకు ఎదురు చెప్పలేక వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అంటే ఆయన కూడా కాస్త బాధపడుతున్నారని అర్థమవుతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు శరత్చంద్ర ఫోన్ చేస్తారు. హలో అన్నయ్య, చెప్పన్నయ్య అని మీరా మాట్లాడుతూ ఉంటుంది. భూమిని తీసుకొని ఇంటికి వస్తున్నామమ్మా. సరే అన్నయ్య అని విధంగా అంటూ కాల్ని కట్ చేయబోతూ ఉంటే అమ్మ మీరా, ఏంటన్నయ్య? అసలే చావు నుండి బయటపడింది కాబట్టి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళాలి కదా, ఆ ఏర్పాట్లు చేసి పెట్టమ్మా, అపూర్వ వచ్చాక చేస్తుంది. సరే అన్నయ్య అని అంటూ కాల్ని మీరా కట్ చేస్తుంది. అసలేంటి ఈ ఇంట్లో వాళ్ళంతా భూమి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నా కూతురు గురించి అసలు ఎవరు ఆలోచించట్లేదు. అసలు వీళ్ళందరికీ ఏమైంది అని అనుకుంటూ కోపంగా మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రామ్మ అని ఈ విధంగా అంటూ శరత్చంద్ర భూమిని ఇంటి ముందుకు తీసుకొని వస్తాడు. అపూర్వ వెళ్ళి దిష్టి తీ అని అనగానే వెంటనే మీరా హారతి ప్లేట్ ఇవ్వగానే భూమికి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి అని ఈ విధంగా అంటూ బొట్టు పెట్టి కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళు అని అపూర్వ అంటూ లోపలికి భూమి, బయటికి అపూర్వ వెళ్ళిపోతుంది. అంతలో చెర్రి భూమిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా